రాత్రి 10 గంటలు. ఒక చిన్న పల్లెటూరు. చీకటి ఆవహించి ప్రతి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. ఆ ఊరి చివర ఎప్పటినుంచో ఖాళీగా ఉన్న ఓ పాత బంగ్లా ఉంది. ఎవరికీ ఆ బంగ్లాలోకి వెళ్లే ధైర్యం లేదు. అప్పటికే చాలా గాథలు, గాసిప్లు ఉన్న ఆ ఇల్లు గురించి ఊర్లో ప్రతి ఒక్కరూ చెప్పుకునేవారు. కొన్ని దశాబ్దాల క్రితం ఆ ఇంట్లో ఒక కుటుంబం నివసించేదని, కాని ఒక రాత్రి వాళ్లంతా మాయమైపోయారని కథ. అప్పటినుంచి ఆ ఇల్లు ఖాళీగానే ఉంది. రాము, అతని ముగ్గురు స్నేహితులు కిరణ్, స్వప్న మరియు మహేష్ కాలేజీ స్టూడెంట్స్. వాళ్ళు ఈ ఊరికి తిరుగుతున్నప్పుడు ఆ బంగ్లా గురించి విన్నారు. కిరణ్ చాలా ధైర్యవంతుడు, అతనికి సాహసం అంటే ఇష్టం. రాము ఆలోచించి మాట్లాడేవాడు. స్వప్న భయపడే స్వభావం ఉన్న అమ్మాయి. మహేష్ సరదాగా ఉంటూ ఎల్లప్పుడూ వింతలు వెతికే వ్యక్తి. కిరణ్, ఈ రాత్రి మనం ఆ బంగ్లాలోకి వెళ్లి చూడాలి. చాలా రోజులుగా వినిపిస్తోంది, కానీ నిజంగా అక్కడ ఏముందో మనం కనుక్కోవాలి. స్వప్న, వద్దు కిరణ్. ఎవరూ వెళ్లడం మంచిది కాదు అని ఊర్లో వాళ్లు చెప్పినప్పుడు దానికి కారణం ఉంటుంది. మహేష్, ఇదే సరిగ్గా రాత్రి 12 గంటలకి అక్కడ ఒక రహస్య ఘడియ మొదలవుతుందని వినపెట్టింది. బంగ్లాలో ప్రవేశం. రాత్రి 12 గంటల సమయంలో నలుగురు పలు పట్టుకుని ఆ పాత బంగ్లా వైపు బయలుదేరారు. బంగ్లా తలుపు దాటి లోపలికి వెళ్లగానే వింత శబ్దాలు వినిపించడం మొదలయ్యింది. గాలి ఎటో వేగంగా తిరుగుతూ తలుపులు స్వయంగా మూసుకుపోయాయి. స్వప్న భయంతో రాము చెవిలో మెల్లగా చెప్పింది, ఇది మంచిది కాదు, రాము. మనం వెంటనే బయటకి వెళ్ళిపోవాలి. కానీ కిరణ్, ఇది మన ఊహ మాత్రమే. చూద్దాం ఇంకేమైనా ఉందేమో. వాళ్ళు ముందుకు సాగుతుంటే ఒక పెద్ద బల్ల గుర్తు తెలియని రాతలతో కనిపించింది. రాతల మీద రక్తపు మరకల్లా ఉన్నవి. మహేష్ దగ్గరగా వెళ్లి చూడగానే అతని చెయ్యి చెమటతో తడిసిపోయింది. ఏదో చలిగా ఉండటంతో స్వప్న వెనక్కి తిరిగి చూసి, ఆట అని కేక వేసింది. వాళ్లంతా భయంతో వెనక్కి చూశారు. ఒక తెల్లటి చీర కట్టుకున్న మహిళ అటువైపే వస్తోంది. ఆమె ముఖం స్పష్టంగా కనిపించలేదు. గాలి ఎటో ప్రళయకారకంగా ప్రవహిస్తోంది. రాము, ఆమె ఎవరు? ఇది ఏమి జరుగుతోంది? అప్పటివరకు ధైర్యంగా ఉన్న కిరణ్ కూడా కాస్త భయపడ్డాడు. ఆమె దగ్గరగా రాగానే గది అంతా కాంతితో నిండిపోయింది. అంతే, ఒక్కసారిగా వాళ్లంతా కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. వాళ్లు మెలకువ వచ్చి చూసేసరికి తెల్లవారింది. వాళ్లు ఆ ఇంటి బయటనే ఉన్నారు. ఎవరికీ ఏమి జరిగినది గుర్తులేదు. కాని ఆ ఇంటి తలుపు స్వయంగా మూసుకుపోయింది. మహేష్, ఇది మామూలు బంగ్లా కాదు, ఇది మర్మమయం. ఇక్కడికి మళ్లీ రాకుండా చూసుకుందాం. స్వప్న, మనం అదృష్టవశాత్తు బయటపడ్డాం. కాని ఇది నిజంగా భయంకరమైన అనుభవం. అంతే, వాళ్లు ఆ ఊరిని వదిలి వెళ్ళిపోయారు. ఆ పాత బంగ్లా మాత్రం మర్మంగా అలాగే ఉండిపోయింది.